వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు. హనుమంతరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో మేము చారిత్రాత్మకంగా బీసీ కులగణన చేపట్టాము, అలాగే ఎస్సీ వర్గీకరణ చేపట్టాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, అంటే మీరు అంటున్నారు. సో బీఆర్ఎస్ బీజేపీ మాత్రం మొత్తం తప్పుల తడాక, అదంతా ఫేక్ సర్వే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇంట్లో కూర్చొని చేసినటువంటి సర్వే అని చెప్పేసి విమర్శిస్తున్నారు సార్. బీఆర్ఎస్ సర్వే చేసిండ్రు కదా, ఎందుకు బయట పెట్టలే? నేను వాళ్ళని అడుగుతున్నా. మీరు లెక్క చూసిండ్రు, వీళ్ళకి మెజార్టీ ఉన్నది కనుక వీళ్ళకి ఇస్తే రేపు మా కొంప మునుగుతుందని వాళ్ళు ఆపిండ్రు. ఇవి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ వాళ్ళదైతే వాళ్ళ థీరే వేరు కదా. మోహన్ భగత్ చెప్తేనే రిజర్వేషన్ అవుతుంది, వాళ్ళు యాంటీ వీకర్ సెక్షన్ కనుక మంచో చెడ్డో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సందేశాన్ని పూర్తి చేసిండు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండు, తర్వాత క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని కులగన కూడా జరిగింది. యావత్ భారతదేశంలో ఎవడో చేసిండు నాకు అని చెప్పు. కనుక చేసిన దాని మీద మనం అప్రిషియేట్ చేయాలి తప్పితే కావాలంటే బడ్జెట్ పెంచమని అనుకుంది. మా జనాభా పెరిగింది కనుక అది అడుగుదాం. బీసీ సప్లైని అడుగుదాం. ఏది కామారెడ్డిలో డిక్లేర్ చేసింది ఆయన అమలు చేసిండు, 42 ఇస్తా అంటుండు. మళ్ళీ దానికి రాజకీయాలు ఎందుకు రావు? తీసుకోవాలి, ఇంకా కావాలని కొట్లాడాలి తప్పితే మనం చేసింది తప్పు తప్పు అంటాడు. అపోజిషన్ పని ఏంది? వాడు వదులుతూనే ఉంటాడు. వదని మనం ప్రజల్లో పోతాం. రేపు లోకల్ బాడీలో 42% తప్పనిసరిగా ఇస్తాను రేవంత్ రెడ్డి అంటుడు కాబట్టి దానికి మనం పట్టుబడదాం తప్పితే ఊరికేనైనా అది తప్పయింది ఇది తప్పయింది ఎవడు చేసిండు దేశంలో? ఏ రాష్ట్రంలో అయిందా? ఒక దిక్సూచి అయిండు. అది యావత్ భారతదేశంలో బీజేపీ వాళ్ళకు దమ్ముంటే, బీఆర్ఎస్ కు దమ్ముంటే అన్ని రాష్ట్రాలలో పెట్టుమని అడుగుంది. దాని మీద నేను సంతోషపడతా. కానీ ఇది ఇంత అయింది, అది లెక్క అయింది, అది అయిన కాడికి తీసుకోవాలి, మిగతాది కొట్లాడాలి. ఓకే, అది పాయింట్. మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా సార్. సరే జరిగి ఆయన ఏదన్నా ఉంటే పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతాడు, దాని మీద మాట్లాడా. మరి అది వాళ్ళ ఆధీనంలో ఉన్నది, అది నా సబ్జెక్ట్ కాదు. నేను వరకు పార్టీ వరకు చేసిన దాని మీద మనం ప్రజలలో పోవాలి, చెప్పాలి. దాంతో పాటు నరేంద్ర మోడీని కూడా ఎక్స్పోజ్ చేయాలి. ఈ భారతదేశంలో ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేసిన సాక్షాత్ హోమ్ మినిస్టరే ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో అవమానం చేసిన ఏమన్నాడు? ఏ ఫేషన్గా అంటాడు. అంబేద్కర్ పేరు 6 సార్లు ఫేషన్ ఆరాబాయి. దేశానికి రాజ్యాంగం రాసిండు, బడుగు బలైన వర్గాలను పైకి తెచ్చిండు, బావుల దగ్గర కొనియాలి, గుళ్ళలో కొనియాలి, అట్లాంటి వారికి అవకాశం ఇచ్చిండు. అంబానీకి అదే ఓటు, పేద రిక్షా వారికి అదే ఓటు కల్పించిన మహానుభావును ఇన్సల్ట్ చేస్తారు. ఇంకో పక్క మోహన్ భగత్ ఏమంటుండు? అతనికి ఆలోచన ఉండాలి. అయోధ్యలనే రాముని గుడి కట్టించిన తర్వాత నిజమైన స్వాతంత్రం అంటాడు. సిగ్గున్న దానికి మాట్లాడేందుకు ఎట్లా మాట్లాడతాడు? ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది ప్రాణాలు అర్పించారు. షహీద్ భగత్ సింగ్ ఏది ఉరి తీసిన, నేను ఊరికి రెడీ కానీ దేశ స్వాతంత్రం గురించి నేను బరాబర్ పోట్లాడుతున్నాను. అలాంటి నాయకులు మనం దేశంలో పోయి ప్రజలలో పోయి చెప్పాలి. అంబేద్కర్ అవమానం చేసిండు, స్వాతంత్రం అవమానం చేసిండు. అదేవిధంగా ఆ డిక్లరేషన్ ఏమేమి చేసినో అంచెలంచెలుగా అన్ని చేస్తాం. మాకు 5 ఏళ్ళు పవర్ ఇచ్చిందని చెప్పాలి. గతంలో నేను 1993లో ఇదే సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టిన. ఆనాడు పివి నరసింహరావు గారి మద్దతు హనుమంతరావు పెట్టాలన్న, ఆ తర్వాత వరంగల్ పెట్టిన. కనుక మొదటి నుంచి కూడా బడుగు. అదే కాకుండా ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసింది ఏమని? దెర్ ఇస్ నో రిజర్వేషన్. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయి, మేడం వీ కమ్ ఫర్ ది రూరల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ ఒరియా, తమిళ్లో వస్తుంది. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. టాలెంట్ హ్యాస్ గివెన్ బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలంటే మన్మోహన్ సింగ్ చెప్తే బిల్ పెడితే పాస్ అయిందా లేదా? నా పేరు చెప్పకుండా బాబు సోనియా గాంధీ చేసిందని చెప్పండి, యూపీఏ చైర్పర్సన్ చేసిందని చెప్పండి. ఈ దేశంలో ఏం చేసిండు నరేంద్ర మోడీ? 10 ఏళ్ళకు 3 సార్లు కలిసిన. మా జనాభా ఎక్కువ, ఒక సెపరేట్ మినిస్టర్ ఇచ్చినా ఇయ్యలే. పోనీ కులంగానే చేస్తాను చేసినవా? ఇవన్నీ కూడా అగ్ర కులాల్లో పుట్టినటువంటి సోనియా గాంధీకి ఆలోచన ఉంది, రాహుల్ గాంధీకి ఉన్నది. దాని మీదకెళ్ళి అంటాడు ఇది కుటుంబ పాలన అంటాడు. ఏం కుటుంబ పాలన బాబు? త్యాగం చేసిండ్రు, తల్లి చేసింది, కొడుకు చేసిండు.
దేశం గురించి పోరాడే కుటుంబం, దాన్ని పట్టుకొని రోజు ఏదో మాట్లాడుతుంటారు. నరేంద్ర మోడీకి బుద్ధి లేదు, ఏం లేదు. సార్ ఇప్పుడు ఇక్కడ చట్టబద్ధత కల్పించచ్చు కదా మరి 42% బీసీ కులగణకు సంబంధించి. నేనేమంటున్నా, చట్టబద్ధతనా కాదా పక్కకు పెట్టి, నేనేమంటున్నా, తమిళనాడులో ఎట్లా చేసిండో ఈడ కూడా చేసేయాలి. తమిళనాడులో 69 ఇస్తలేరా? అదే విధంగా రేపు లోకల్ బాడీలో చేస్తా అంటున్నారు. తప్పనిసరిగా లోకల్ బాడీలో తీసుకుందాం, ఫ్యూచర్ లో కూడా కొట్లాడదాం. థ్యాంక్ యూ.